నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో 19వ ఎస్ఐపిబి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పే 11 భారీ ప్రాజెక్టులకు సంబంధించిన భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటి ద్వారా 9,076 కోట్ల పెట్టుబడులతో పాటు 10,531 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల పరిధిలోని రైతులకు ఒక్కో కుటుంబానికి 1,00,000 వరకు వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక భూములిచ్చినా ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలుని మెట్ట రైతులకు 30,000 నుంచి 40,000కు, జరీబు రైతులకు 50,000 నుంచి 60,000కు పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. రెండో విడత భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లోని 307 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎన్ఎఫ్డీబీకి రాజధానిలో భారీ అక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు 2 ఎకరాలు, ఈషా ఫౌండేషన్కు 3.91 ఎకరాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 3.71 ఎకరాలు, సిఐఏ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు 4 ఎకరాల కేటాయింపులకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది.